వైఆర్టీవీ నేను రంజిత్. సో మొత్తానికి భారతదేశంలోని ఎన్నికలకు సంబంధించి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన రిజల్ట్స్ అయితే మనం చూసాం. అవి తమిళనాడు కావచ్చు, దాంతోపాటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, పూందుచేరి కావచ్చు, దాంతోపాటుగా అన్ని రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో కూడా విజయం ఎటువైపు కూడా వరించిందో మనం చూసాం. కానీ తమిళనాడు రాజకీయాలు మాత్రమే భారతదేశంలో స్పెషల్ అట్రాక్ట్గా నిలిచిపోయిన పరిస్థితి అయితే కనబడింది. ఇక టీవీకేకు సంబంధించిన అధినేత విజయ్కి సంబంధించి 2 స్థానాలలో పోటీ చేశారు. ఈ 2 స్థానాలలో కూడా విజయం సాధించిన పరిస్థితి చూడొచ్చు. ఈరోజు ఏ పత్రిక ఓపెన్ చేసినా కూడా తమిళనాట సిటీ మార్ అంటూ కూడా చూడొచ్చు. ఏకంగా 108 స్థానాలలో టీవీకే జయకేతనం అంటూ కూడా చూడొచ్చు. తొలి ప్రయత్నంలోనే సీఎం కాబోతున్న విజయ్ మ్యాజిక్ ఫిగర్ 118 పొత్తు ఎవరితో అనేది ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి ఈ ప్రభంజనానికి మనం పూర్తి స్థాయిలో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇటు టీవీకేకు సంబంధించిన అధినేతకు 108 స్థానాలు, డిఎంకేకు సంబంధించి 73 స్థానాలు, అన్నా డిఎంకేకి సంబంధించి 53 స్థానాలు, ఇక ఇతరులకు సంబంధించి పూర్తి స్థాయిలో 0గా చూడొచ్చు. 234 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలను అయితే పూర్తి స్థాయిలో కూడా గెలిచిన 118 మ్యాజిక్ ఫిగర్కు సుమారు నియర్ బై దగ్గరలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. 108 స్థానాలలో గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఓడిపోవడం అనేది తమిళ రాజకీయాలలో కూడా ఒక ఉత్కంఠమైన పరిస్థితి, ఒక ఆసక్తికరమైన రాజకీయ పరిణామంగా చూడొచ్చు. సో ఇందులో ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ విజయ్కి సంబంధించి టీవీకే అధినేత విజయ్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తన యొక్క వ్యూహం ప్రతి వ్యూహం ఎక్కడ కూడా చూసినా కూడా కేవలం విద్యా వైద్యం మీద యూత్ మీదనే, దాంతోపాటు తన యొక్క మేనిఫెస్టోనే బలంగా తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే తన 2 నియోజకవర్గాలకు సంబంధించి చాలా బలమైన మెజార్టీ ఇచ్చారు. బహుశా మనందరం కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే విజయ్కి సంబంధించి తొలి ప్రయత్నంలోనే 108 స్థానాలను, అది తమిళనాడులో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం అనేది మనం ఒక మాటలో చెప్పాలంటే తమిళ రాజకీయాలు కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం అని చెప్పొచ్చు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. ఇటు పెరంబూర్కు సంబంధించి, ఎందుకంటే తన 2 నియోజకవర్గాలలో పోటీ చేశారు. ఇటు పెరంబూర్కు సంబంధించి, దాంతోపాటు ఇటు తిరురాజ్పల్లి, ఇక్కడ కూడా ఈస్ట్కు సంబంధించి తిరురాజ్పల్లికి సంబంధించి ఈస్ట్కు సంబంధించి ఇక్కడ 2 స్థానాలలో అయితే పోటీ చేశారు. ఇక తిరురాజ్పల్లికి సంబంధించి ఈస్టులో దాదాపుగా 27,416 మెజార్టీతో విజయం సాధించారు, గెలుపొందారు. అయితే ఇక్కడ మొత్తం ఓట్లు ఎన్ని పోలయ్యాయి అంటే దాదాపుగా 91,381 ఓట్లు అయితే ఇక్కడ పోలైన పరిస్థితి కనబడుతుంది. అయితే మెజార్టీ అచ్చటాలకు పూర్తి స్థాయిలో సమీప అభ్యర్థి మీద దాదాపుగా 27,416 ఓట్ల మెజార్టీతో అయితే గెలుపొందిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక పెరంబూర్కు సంబంధించి వెళ్దాం. పెరంబూర్కు సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపుగా ఇక్కడ జిఎంకే పార్టీకి సంబంధించి తన ప్రత్యర్థి మీద ఆర్డి శేఖర్ ఉన్నాడు. శేఖర్ మీద దాదాపుగా 53,715 ఓట్లతోని పెరంబూర్లో విజయం సాధించారు. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూడొచ్చు. టీవీకేకు సంబంధించి పూర్తి స్థాయిలో టీవీకేకు సంబంధించి 108 స్థానాలలో జయకేతనం అయితే ఎగురవేసింది. అయితే ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అవసరమైన మద్దతును కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. సో విజయ్కి సంబంధించి, టీవీకే అధినేత విజయ్కి సంబంధించి ఏ పార్టీతోని పొత్తుండే అవకాశం ఉంటుంది, ఏ పార్టీతోని జత కడతారు, ఇందులో గతంలో అమిత్ షాకు సంబంధించి త్రిషాకు ఫోన్ చేయడం, ఆ త్రిషాకు సంబంధించి మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నం చేసింది. ఇటు రాహుల్ గాంధీ కాల్ చేసి పూర్తి స్థాయిలో కూడా మా సంపూర్ణ మద్దతు మీకే అంటూ విజయ్కి కాల్ చేస్తున్న సందర్భం ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్గా కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఎందుకంటే ఇక్కడ విజయ్కి సంబంధించి తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటికే సినీ ప్రముఖులందరూ కూడా, భారతదేశంలో ఉన్న సినీ ప్రముఖులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా కాల్ చేసి అభినందించిన పరిస్థితి కనబడుతుంది. ఇటు ఈ ఫలితాలు పూర్తిగా కూడా ఒక కేవలం యువత గొంతుకకు నిదర్శనం అంటే కూడా పేర్కొన్నాడు రాహుల్ గాంధీకి సంబంధించి ప్రస్తుత పరిస్థితులలో 5 స్థానాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది అంటూ కూడా రాజకీయ వర్గాలలో చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవేళ కాంగ్రెస్ మద్దతు ఇస్తే గనక మరో 5 స్థానాలు కూడా జత అవుతాయి. దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. దాంతోపాటుగా ఇక్కడ డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు విజయ్కి మద్దతు ఇస్తే ప్రభుత్వ భాగస్వామి అయ్యే
పవర్ అంటే షేరింగ్ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇటు అమిత్ షా కానీ బీజేపీ పాత్ర కూడా ఉంది అనేది ఒక ప్రధానమైన అంశం కొనసాగుతుంది. ఎందుకంటే 2026లో పూర్తి స్థాయిలో అమిత్ షా తమిళనాడు పర్యటనలో భాగంగా టీవీకే పొత్తు కోసం ఆసక్తి కూడా చూపించినట్టుగా అప్పటి వార్తా కథనాలు కూడా మనం చూసాం. అక్కడి రాజకీయ విశ్లేషకులు కూడా పూర్తి స్థాయిలో వివరించిన పరిస్థితి చూడొచ్చు. అయితే అప్పట్లో కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టాను. టీవీకే అధినేతకు సంబంధించి అమిత్ షా పూర్తి స్థాయిలో కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. అప్పట్లో బీజేపీ విజయ్కి ఉప ముఖ్యమంత్రి పదవి మరియు 80 సీట్ల వరకు ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ అమిత్ షా బహిరంగంగా తమ పార్టీ ఏ పార్టీతో చర్చ జరపలేదని అప్పుడు కొట్టేసిన పరిస్థితులు కూడా కనబడ్డాయి. కానీ అప్పుడున్న పరిస్థితులలో త్రిషకు హీరోయిన్ త్రిషకు సంబంధించి మధ్యవర్తిత్వం వహించారనే ఒక పూర్తి స్థాయిలో ఆరోపణలు కూడా వచ్చాయి. అక్కడి మీడియా కథనాలు కూడా ప్రచారం చేశాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు 80 సీట్లను ఆఫర్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. వాటన్నింటినీ కూడా మేము ఎక్కడ కూడా ప్రతిపాదన చేయలేదంటూ కూడా చెప్పిండ్రు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో టీవీకేకు సంబంధించిన అధినేత విజయ్ 108 స్థానాలలో విజయం సాధించడం, ఇటు బీజేపీ మద్దతు తీసుకోవడం కంటే కాంగ్రెస్ లేదా ఇతర చిన్న పార్టీలతో మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా విజయ్ అడుగులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులైతే వేస్తున్నారు. విజయ్ ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ సంబంధించి పూర్తి స్థాయిలో వారిని కలిసే ప్రయత్నం అయితే చేశారు. దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. అక్కడి తమిళనాడు గవర్నర్ కూడా కలిసి తమ మెజార్టీని నేర్పించుకోవడానికి ఆయనకు 2 వారాల సమయం కూడా కోరినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి రాహుల్ గాంధీ స్వయంగా కాల్ చేయడం, మరి దాంతోపాటు కాంగ్రెస్ నేతలు సహజ మిత్రుడని చూస్తుంటే టీవీకే దాంతోపాటు కాంగ్రెస్ కూడా కలయిక ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కలయికతో ఇటు టీవీకేకు సంబంధించి మొత్తం ఎన్ని స్థానాల వైపు అడుగులు వేస్తుంది, సంపూర్ణ మద్దతు వస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇది తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో 2 నియోజకవర్గాలలో గట్టి పోటీని ఇచ్చి 2 నియోజకవర్గ పెరంబూరు కానీ తిరుచిరాపల్లికి సంబంధించిన ఈస్ట్లో కానీ ఒక బలమైన పూర్తి స్థాయిలో కూడా బలమైన మెజార్టీనే సాధించిండు విజయ్. ఇటు దీంతో పాటు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 108 స్థానాలు అంటే దాదాపుగా 5 కలిపినా కూడా 113 స్థానాలకు మాత్రమే పరిమితమైతే, అయితే ఇంకా మ్యాజిక్ ఫిగర్కు 118 కావాలి, ఇంకా 5 స్థానాల మద్దతు అవసరం ఉంటుంది. అందుకోసం ఇటు చిన్న పార్టీలైనా ఏంది అంటే వీసీకేకు 2 స్థానాలు ఉన్నాయి, దాంతోపాటు ఇటు సిపిఐకి సంబంధించి 2 స్థానాలు ఉన్నాయి, దాంతోపాటు సిపిఎంకు సంబంధించి 2 స్థానాలు ఉన్నాయి. సో ఈ 2, 4, 6 స్థానాలు కలిపితే 6కు సంబంధించి కావాల్సిన మద్దతు కూడా సంపూర్ణంగా వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయ్కి మద్దతు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అది సంపూర్ణమైన మద్దతుగా కానీ మారి ప్రభుత్వ భాగస్వామ్యం తీసుకుంటారా లేక బయట నుండి మద్దతు ఇస్తారా అనేది త్వరలో చర్చలలో తేలనుంది. విజయ్ ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా గవర్నర్ను కోరిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ వీసీకేకు సంబంధించి 2 స్థానాలు ఉన్నాయి, దాంతోపాటు సిపిఐకి సంబంధించి 2 స్థానాలు, దాంతోపాటు సిపిఎంకు సంబంధించిన 2 స్థానాలు కనబడతాయి. దాంతోపాటు ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 2, 4, 6 స్థానాలు ఉన్నాయి. 6 స్థానాలకు సంబంధించి 119 అయితే కాంగ్రెస్తో పాటు కలుపుకుంటే 119 స్థానాలు అయితే 118 స్థానాలు మ్యాజిక్ ఫిగర్గా ఉన్నది. సో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో కూడా ఇటు వీసీకే మద్దతు, దాంతోపాటు సిపిఐ మద్దతు, సిపిఎం మద్దతు, దాంతోపాటు కాంగ్రెస్ మద్దతు, వీటన్నింటి పార్టీలకు సంబంధించిన మద్దతు ఉంటేనే ఆ టీవీకి అధినేత విజయ్ పూర్తి స్థాయిలో ఏంది అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో ఏమైనా తమిళనాడులో రాష్ట్ర రాజకీయాలలో టీవీకే అధినేతకి ఏమైనా ఎదురుదెబ్బ తగిలే విధంగా లేదా ఈ పార్టీకి నష్టం వాటిల్లే విధంగా ఏమైనా ప్రయత్నాలు కొనసాగుతున్నాయా ఏంటి అనేది బీజేపీ ఏమైనా పాత్ర ఉందా, డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ పాత్ర ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా అనేది కూడా ఒక చర్చనీయ అంశం కూడా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 108 స్థానాలను పూర్తి స్థాయిలో సంపాదించినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్కు అడ్డంకికి మాత్రం 118 స్థానాలు కావాలి. టీవీకేకు సంబంధించిన అధినేత మరో 10 స్థానాల దూరంలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇక్కడ డిఎంకే వ్యూహం మాత్రం డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ 5 స్థానాలు, దాంతోపాటు ఇటు వీసీకేకు సంబంధించి 2, వామపక్షాలు 4 సీట్లు వంటి పార్టీలను విజయ్ వైపు వెళ్లకుండా నిరోధించడానికి డిఎంకే తన పాత పొత్తులను కాపాడుకోవడానికి చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే
ఇక్కడ చాలా బలంగా ఉన్నది డిఎంకే పార్టీ. డిఎంకే పార్టీ ఓటమి తర్వాత పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు. వీళ్ళ పాత స్నేహితులు ఆ కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఇటు వీసీకే కూడా వీళ్ళ పాత స్నేహితులే, దాంతోపాటు ఇటు సిపిఐ కానీ ఆ సిపిఎం కానీ ఇవన్నీ కూడా డిఎంకేకు సంబంధించి పాత మిత్రులు. సో పాత మిత్రులు ఎట్టి పరిస్థితులలో కూడా విజయ్ వైపు వెళ్లకుండా ఎక్కడికక్కడ కట్టడి వేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అన్నా డిఎంకేకు సంబంధించి 51 సీట్లు కూడా ఉన్నాయి. విజయ్ నేతృత్వంలో ప్రభుత్వంలో చేరడానికి లేదా మద్దతు ఇవ్వడానికి ఇవి ఆసక్తి అయితే చూపడం లేదు. అంటే అన్నా డిఎంకేకు సంబంధించి ఏఐఏడిఎంకేకు సంబంధించి పూర్తి స్థాయిలో పళనిస్వామికి సంబంధించింది ఇది. సో ఇది మాత్రం ఎట్టి పరిస్థితులలో 51 స్థానాలు వీళ్ళు గెలుచుకున్నారు. ఈ 51 స్థానాలలో ఎవరికి మద్దతు ఇవ్వడానికి కూడా వీళ్ళు ఏంది అంటే ఎవరికి మద్దతు ఇవ్వకుండా ఆ విధంగానే అంటే విపక్ష పాత్రలో ఉండడానికి మాత్రమే సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇటు బీజేపీ రోల్ ఏమైనా ఉంటుందా అంటే సైద్ధాంతిక పోరైతే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విజయ్ తనను తాను సెక్యులర్ నాయకుడిగా చెప్పుకుంటూ బీజేపీని తన సైద్ధాంతిక శత్రువు అనే విధంగా పూర్తి స్థాయిలో ప్రకటించారు. మొన్న జరిగిన ఈ అసెంబ్లీకి సంబంధించి ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా మనం చూసాం. ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా అంటే విజయ్ చేసిన ప్రతి ప్రయత్నంలో కూడా, విజయ్ మాట్లాడిన ప్రతి అంశంలో కూడా ఈ విధంగానే కొనసాగుతూ వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. గతంలో అమిత్ షా వంటి నేతలు విజయ్కి గాలం వేసే ప్రయత్నాలు చేశారని అక్కడ వార్తాపత్రికలకు సంబంధించి వచ్చినా కూడా బీజేపీ టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశం చాలా తక్కువ. అయితే గవర్నర్ ద్వారా మెజార్టీ నిరూపించుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వకుండా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం అయితే ఇక్కడ బీజేపీ కీ రోల్ చేసే అవకాశం ఉంటుంది. బీజేపీకి సంబంధించిన ఒత్తిడి గవర్నర్ మీద ఉంచే అవకాశం ఉంటుంది. తద్వారా టీవీకేకు పూర్తి స్థాయిలో గాడిలోకి తెచ్చుకోవాలని బీజేపీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే దీంతో పాటు ప్రతిపక్షాల ఐక్యత కూడా ఉంది. ఇటు డిఎంకే మరియు అన్నా డిఎంకే దశాబ్దాలుగా ఉన్న తమ ఆధిపత్యాన్ని ఒక సినిమా స్టార్ వచ్చి దెబ్బతీయడాన్ని ఈ రెండు పార్టీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎందుకంటే ఈ అన్నా డిఎంకే కానీ లేదా డిఎంకే పార్టీలు ఒక సినిమా స్టార్ వచ్చి దాదాపుగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా 108 స్థానాలను సంపాదించుకోవడం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. విజయ్ పార్టీలో ఉన్న కొత్త ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడం లేదా హంగు అసెంబ్లీని సృష్టించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే విధంగా చేసే ప్రయత్నాలు కూడా జరగవచ్చని ఇక్కడ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే డిఎంకే సుదీర్ఘమైన పాలన, అన్నా డిఎంకేకు సంబంధించిన సుదీర్ఘమైన పాలన, దాంతోపాటు కేంద్రంలో ఉన్నది బీజేపీ మద్దతు లేకుండా, బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించకుండా బీజేపీ టీవీకేను సంబంధించి పూర్తి స్థాయిలో తన గాలంలో వేసుకోవడానికి అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ పై ఉన్న పాత ఫిలిం ఇండస్ట్రీ ఇష్యూలను లేదా ఇతర వివాదాలను రాజకీయంగా వాడుకోవడానికి ఇటు బీజేపీ కానీ డిఎంకే ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతం కింగ్ మేకర్ కాదు, కింగ్ అయ్యే స్థితిలో ఉన్నారు. కానీ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్ లేదా చిన్న పార్టీల మద్దతు తప్పనిసరి లభించకుండా చేయడమే ఇటు బీజేపీ డిఎంకే కానీ బీజేపీల ప్రధాన లక్ష్యంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ వీళ్ళెవరూ మద్దతు ఇవ్వకుంటే మరి తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో టీవీకే భవిష్యత్ ఏంటి అంటే భవిష్యత్ ఏమవుతుంది అంటే దానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో స్థానాలలో ఎక్కడ కూడా మద్దతు ఇవ్వకపోతే ఇక్కడ టీవీకేకు సంబంధించి కేవలం 108 స్థానాలు మాత్రమే కైవసం చేస్తుంది. ఇంకా 10 స్థానాలు అవసరం ఉంది. ఒకవేళ ఇక్కడ ఏంది అంటే అసెంబ్లీకి సంబంధించిన ఫ్లోర్ టెస్ట్ సమయంలో విజయ్ తన మెజార్టీని కనుక నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ అక్కడ విఫలమైతే కనుక ప్రభుత్వం పడిపోయే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. రాష్ట్రపతి పాలన ఒకవేళ ఏ పార్టీ కూడా టీవీకేకు మద్దతు ఇవ్వలేకపోయినా లేదా ఇతర కూటములు అంటే డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేకపోయినా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి సంబంధించి ఏర్పడుతుంది. అటువంటి సందర్భాలలో కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. తిరిగి ఎన్నికలు కూడా మళ్ళీ జరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి పాలన విధించిన కొద్ది నెలల తర్వాత ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని భావిస్తే కనుక రాష్ట్రంలో తిరిగి మధ్యంతర ఎన్నికలు కూడా వేయడానికి అవకాశం ఉంటుంది. టీవీకే భవిష్యత్తు మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలలో సానుభూతి ఒకవేళ అతిపెద్ద పార్టీగా గెలిచిన ఇతర పార్టీల మద్దతు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే అది ప్రజలలో
ముఖ్యంగా యువతలో విజయ్పై సానుభూతి పెంచవచ్చు, మేము మార్పు కోరుకున్నాం, పాత పార్టీలు అడ్డుకున్నాయనే ఇదే నినాదంతో ప్రజల్లోకి విజయ్ వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షం ఒకవేళ డిఎంకే కానీ ఇతర పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇటు టీవీకే అసెంబ్లీలో అత్యంత బలమైన ప్రతిపక్షంగా నిలుస్తుంది. ఇది విజయ్ రాజకీయ భవిష్యత్తుకు మరి 2031 ఎన్నికల నాటికి బలమైన పునాదిగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం 2031లో పూర్తి స్థాయిలో ఒక అద్భుతమైన పునాదిలుగా మారే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో విజయ్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి రిసార్ట్ పాలిటిక్స్ అయితే నడుస్తున్నాయి. మొదలైనట్టుగా వార్తలు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. తద్వారా ఇతర పార్టీల తన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు. దాంతోపాటు మద్దతు కోసం ఆయన స్వతంత్ర అభ్యర్థులను లేదా చిన్న పార్టీలతోనే చర్చలు జరిపే అవకాశం అయితే ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి తమిళనాడుకు సంబంధించిన రాజకీయాలు అయితే మొత్తానికి ఈ విధంగా ఉన్నాయి. సో మరికొద్ది క్షణాలలో అంటే పూర్తి స్థాయిలో మరికొన్ని రోజులు అంటే ప్రభుత్వానికి సంబంధించి గవర్నర్ను ఏర్పాటు దిశగా సమయం కోరినప్పటికీ కూడా ఏ తేదీలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది, ఏ తేదీలలో పూర్తి స్థాయిలో మెజార్టీని నిరూపించుకునే అవకాశం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకవేళ కనుక విజయ్కి సంబంధించి టీవీకేకి సంబంధించి 2031లో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఒక బలమైన ప్రభుత్వంగా ఉంటుంది. తద్వారా అంటే ఇప్పుడు మే 5వ తేదీన ఈరోజు అంటే పూర్తి స్థాయిలో గవర్నర్ని అయితే ఇప్పటికే రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. గవర్నర్కు సంబంధించి అట్లేకర్కు సంబంధించి లేఖ రాశారు. 108 స్థానాలలో అతిపెద్ద పార్టీగా మేము అవతరించాం, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం, మీరు అవకాశాన్ని కల్పించండి అంటూ కూడా చెప్పిండు. అయితే ఇప్పుడు గవర్నర్ని కలిసే అవకాశం కూడా ఉంది. మరొకసారి ఈ సందర్భంగా ఈ సమావేశంలో తనకున్న మద్దతు కూడా లేఖలను సమర్పించనున్నారు. అయితే ప్రమాణ స్వీకారం కనుక విజయ్ కనుక గవర్నర్ కనుక విజయ్ని ఆహ్వానిస్తే 2-3 రోజులలో అంటే మే 7వ తేదీ లేదా 8వ తేదీ నాటికి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. మెజార్టీ నిరూపణ అంటే సమయానికి సంబంధించి గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినప్పుడు అసెంబ్లీలలో మెజార్టీ నిరూపించుకోవడానికి పూర్తి స్థాయిలో గవర్నర్ ఏం చేస్తున్నారంటే 15 రోజుల పాటు సమయాన్ని ఇస్తారు. లక్ష్యం అంటే టీవీకేకు సంబంధించి 108 స్థానాలు ఉన్నాయి. సో 108 స్థానాలు ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118 స్థానాలు ఉన్నాయి. మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటైతే మే 15 నుండి 20 మధ్యలో అసెంబ్లీకి సంబంధించిన బల పరీక్ష జరుగుతుంది. కాంగ్రెస్కి 5 సీట్లు ఉన్నాయి. దాంతోపాటు చిన్న పార్టీలకు సంబంధించి చిన్న పార్టీల మద్దతుతో ఇప్పటికే విజయ్ సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు చర్చలైతే కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాల వ్యూహం కూడా డిఎంకేకు సంబంధించి 59 సీట్లు, అన్నా డిఎంకేకు సంబంధించి 47 సీట్లు విజయ్కి సంపూర్ణమైన మెజార్టీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశాయి. అయితే విజయ్ ఇంకొక ప్రయత్నం ఏం చేస్తున్నాడంటే తన మెజార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా చేజారిపోకుండా ఉండేందుకు తన ప్రయత్నం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి తమిళనాడు రాజకీయాలలో ఆసక్తికరమైన అంశం అయితే నెలకొంది. విజయ్కి షాక్ ఇచ్చి రాష్ట్రపతి పాలన ఉండే అవకాశం ఉంటుందా, లేదా దీంట్లోకి చిన్న పార్టీల మద్దతు ఉంటుందా, ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక దీంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూద్దాం. సో ప్రధానంగా కూడా మనందరం కూడా చూడొచ్చు. ఇక మన తెలంగాణ వైపు వెళ్దాం. తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, పైసలు కావాలి, డబ్బు 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 ఖజానాను నింపుకోవడంపై మంత్రి మండలి దృష్టి. విలువైన ప్రభుత్వ భూములను విక్రయించాలనే నిర్ణయం, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచి 26 లోపు అమలుకు సన్నాహాలు అంటూ చూడొచ్చు. జూన్ 2వ వారంలో మద్యం ధరల పెంపు కూడా ఆమోదం తెలిపింది. హీల్ టు పాలసీని వేగవంతం చేయాలని కూడా కేబినెట్ తీర్మానం చేసింది. నార్మల్ సంస్థ నుంచి ప్రభుత్వం తప్పుకోవడానికి అనుమతి ఉంది. రాష్ట్ర కేబినెట్ సమావేశం అవుతుందంటే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటుందని చాలా మంది కూడా భావిస్తారు. కనీసం ఆర్టీసీ విలీనం లేదా రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదలపై నిర్ణయం తీసుకుంటారని ఆశించారు. కానీ సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా జరిగింది. కేవలం డబ్బుల చుట్టే తిరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. భూముల అమ్మకం, ధరలు పెంచడం, విలువ ఇలా వీలైనన్ని మార్గాలలో ఖజానా నింపుకోవడంపై దృష్టి పెట్టారని చెప్తున్నారు. ప్రధానంగా కూడా విలువైన ప్రభుత్వ భూములను విక్రయించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సాధ్యమైనంత త్వరలో భూముల మార్కెట్ విలువలు, మద్యం ధరలు పెంచి ఆదాయాన్ని రాబట్టాలంటూ కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొద్దాం. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం ఎంతమంది మంత్రులు, ఒక్కొక్క మంత్రి మీద ఎలాంటి అవినీతి ఆరోపణ వచ్చింది లేదా ఎలాంటి కుంభకోణం వచ్చింది, దానికి సంబంధించి కూడా పూర్తిగా డీటెయిల్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే
ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజల సొమ్ము ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించిన భూములు, అంటే ఈ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా అమ్మే ప్రయత్నం, ప్రభుత్వ భూములన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఆ భూములన్నీ లేకుండా చేసే ప్రయత్నం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు మన తెలంగాణ మంత్రివర్గంలో 16 మంది మంత్రులు ఉన్నారని ఇటీవలకు సంబంధించి, అంటే జూన్ 2025లో 3 కొత్త మంత్రులు వచ్చిన మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకరు గడ్డం వెంకటస్వామి, ఇంకొకరు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు వాకటి శ్రీహరికి సంబంధించి ప్రమాణం చేశారు. దాని తర్వాత అక్టోబర్ 2025కి వచ్చేసరికి మాజీ క్రికెట్ మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి నేను మంత్రులకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎట్లున్నాయి అనేది కూడా డీటెయిల్గా మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు పైసలు కావాలి, డబ్బు 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 అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి పదే పదే అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒక్కొక్క మంత్రి మీద ఒక్కొక్క రకమైన ఆరోపణ ఉంది. ఈ ఆరోపణ విషయంలో ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, మరి వీళ్ళ దగ్గర నుండి వసూలు చేయొచ్చు కదా అనేది కూడా మనం స్ట్రాంగ్గా కూడా చెప్పొచ్చు. ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండి, ఈయనకు సంబంధించి ప్రధానమైన ఆరోపణ మీ అందరికీ తెలుసు, రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించిన కంపెనీ ఆరోపణలు బలంగా కూడా వినబడుతున్నాయి. ఈ రాఘవకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఈ రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించి ఒక ప్రధానమైన ఆరోపణ గడుపుతుంది. దాంతోపాటు అక్రమ మైనింగ్, దాంతోపాటు మైనింగ్ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈయన మీద అనేక రకాలుగా కూడా ఆరోపణలు చేశారు. ఈయన మీద సిఐడి కానీ సిబిఐ కానీ విచారణ చేయాలంటూ కూడా ఆదేశించిన పరిస్థితి అయితే కనబడుతుంది, డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో రాఘవ కన్స్ట్రక్షన్ లో ప్రభుత్వ సొమ్ము, అంటే ప్రజల సొమ్ము ఎంత తిన్నారు, ఈ ప్రజల సొమ్మును కక్కిస్తే రాష్ట్రానికి కావాల్సిన ఖజానా నిండుతుంది కదా. నేను మార్గాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల నుండే పూర్తి స్థాయిలో ముక్కుపిండి వసూలు చేసే ఏంది అంటే మార్గాలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఇంకోటి బట్టి విక్రమార్క, మీ అందరికీ తెలుసు, బట్టి విక్రమార్కకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మొన్న కూడా చూసే ప్రయత్నం అయితే చేశారు బట్టి విక్రమార్క. సో బట్టి విక్రమార్కకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈయన మీద వచ్చిన ఆరోపణ ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు తెలంగాణలో కాంట్రాక్ట్ల విషయంలో 20 నుంచి 30% పూర్తి స్థాయిలో కూడా ఆ కమిషన్లు అడిగారంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్షాలు, దాంతోపాటు సోషల్ మీడియాలో వేదికగా అనేకమైన ఆరోపణలు ఈయనపై వచ్చాయి. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి, అంటే ఇదేమో పూర్తి స్థాయిలో మనందరం చూడాల్సింది ఏంటంటే కమిషన్లకు సంబంధించింది ఇది. దీంతో ఇది మొదటిది. రెండోది ఏంటి అంటే పూర్తి స్థాయిలో విద్యుత్కు సంబంధించిన కొనుగోళ్ల విషయంలో కూడా మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, ఇది విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఇక్కడ దాదాపుగా అవకతవకలు జరిగాయి. సో దీని మీద ఆ కేబినెట్ స్వయంగా కూడా విచారణ చేయాలంటూ కూడా విచారణకు కూడా ఆదేశించిన పరిస్థితి మనందరికీ తెలుసు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేబినెటే స్వయంగా కూడా ఇక్కడ సిబిఐ విచారణకు కూడా ఆదేశించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఒక అంశాన్ని కూడా మనం చూడొచ్చు. సో దాంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి జిఏడి హోంశాఖ, అంటే ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో విద్యుత్ రంగంలో సుమారు 50 కోట్ల కుంభకోణం జరిగింది అంటూ కూడా చెప్పింది. సో స్వయంగా కూడా సీఎం, అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఏం జరిగింది అంటే, రేవంత్ రెడ్డి విషయంలో కూడా దాదాపుగా పూర్తి స్థాయిలో జిఏడి, దాంతోపాటు హోంసార్ తెలుసు కదా తెలంగాణ రాష్ట్ర హోంశాఖ. సో హోంశాఖలో దాదాపుగా 50,000 కుంభకోణాలు, 50,000 కోట్లకు సంబంధించిన కుంభకోణం జరిగిందని, పాలసీ నిర్ణయాలలో కూడా కిక్ బ్యాంకులు తీసుకున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. అలాగే లూట్ అండ్ హైడ్, అంటే దాచుకో పద్ధతిలో ప్రభుత్వం నడుస్తుంది అంటూ కూడా కేటీఆర్ పూర్తి స్థాయిలో విమర్శించిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్, బట్టి విక్రమార్కకు సంబంధించి కమిషన్లు 20 నుంచి 30%, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు, దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి విద్యుత్ రంగంలో 50,000 కోట్ల కుంభకోణం, పాలసీ నిర్ణయాలలో కిక్ బ్యాక్లు సంబంధించి తీసుకున్నారనేది ఒక అంశం. ఇక 4వ వ్యక్తి వచ్చేసి కొండా సురేఖ, మీ అందరికీ తెలిసిన విషయమే. కొండా సురేఖ మీద ఆరోపణలు ఉన్నాయి. ఏంటి అంటే గతంలో సినీ నటులు మరియు రాజకీయ నేతల మీద చేసిన ఆరోపణలు కావచ్చు, దాంతోపాటు వాళ్ళ పిఏకు సంబంధించి చేసిన అంశం కావచ్చు, అంటే రాజకీయ నేతలు లేదా సినిమా ఇండస్ట్రీలకు సంబంధించి వీళ్ళ మీద చేసిన ఆరోపణలు కావచ్చు. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ సంబంధించి కూడా ఇంకొక అంశాన్ని కూడా వచ్చింది.
బండి సంజయ్ కేంద్రానికి సంబంధించిన సహాయ మంత్రి కొనసాగుతున్నారు. ప్రతి కాంట్రాక్ట్లో 15% వసూలు చేస్తున్నారని ఆరోపించిండు బండి సంజయ్. దాంతోపాటు ధరణి ఫోల్టర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కమిషన్లు వసూలు చేస్తున్నారని, ధరణి ఫోల్టర్ రికార్డులలో కూడా మార్పులలో అవినీతి జరిగింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా వీటన్నింటినీ ఎక్కడ బయటపడతాయనే ఒక సమాచారంతో ఏం చేసిందంటే ప్రభుత్వం వీటన్నింటినీ ఇట్లా కొట్టేస్తూ వీటన్నింటినీ కూడా ఏది బయటికి రాకుండా కాళేశ్వరం అనే ఎపిసోడ్ తీసుకొచ్చింది. దాంతోపాటు ఫోన్ ట్యాంపరింగ్ అనేది తీసుకొచ్చింది. తెలంగాణకు సంబంధించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే దీనికి సంబంధించిన అంశాలను విచారణకు సంబంధించి తెర మీదకి తీసుకొస్తాండి. వీటన్నింటినీ కూడా వసూలు చేసే ప్రయత్నం లేదు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సంబంధించి 2022 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు, అవినీతి ఆరోపణలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, కుంభకోణాలకు సంబంధించి వాటి యొక్క లిస్ట్ కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఇది కూడా అందరికీ తెలియాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా డబ్బు డబ్బు అంటున్నారు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల విషయంలో మాత్రం ఏ విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే స్పందించే పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇంకొక అంశం ఏంటంటే మూసీకి సంబంధించి మనందరం కూడా చూసాం. మూసీకి సంబంధించి పూర్తి స్థాయిలో కుంభకోణానికి సంబంధించి మూసీ పునర్జీవన ప్రాజెక్టులోని 1.5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా సందర్భాలలో కూడా చెప్పిండు. అసలు ప్రాజెక్టు వ్యయాన్ని కేవలం 16,000 కోట్లతో కంప్లీట్ చేయొచ్చు అంటూ కూడా గతంలో చెప్పిండు. విద్యుత్ రంగ కుంభకోణాలకు సంబంధించి అంటే కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో 50 కోట్ల కుంభకోణం జరిగిందంటూ కూడా చెప్పిండు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇటు హైదరాబాద్ భూముల కుంభకోణం అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మెంట్ పాలసీ అంటే మనందరి భాషలో ఏంది అంటే HILTPకి సంబంధించి అయితే దీంట్లో 5 లక్షల కుంభకోణం జరిగింది అనేది ప్రధానంగా కూడా ఆరోపణలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు రోడ్లకు సంబంధించిన స్కామ్ కూడా జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దాదాపుగా HAMకు సంబంధించిన పేరుతోని దాదాపుగా 8,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి జరిగిందని. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ కేబినెట్ మంత్రుల మీద ఇంటెలిజెన్స్కు సంబంధించిన నివేదికలు ఉన్నాయి. వాళ్ళు 1,000 కోట్లు కూడా గడిస్తున్నారంటూ అటు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా ఆరోపణలు చేయడం, ఇటు సివిల్ సప్లైకి సంబంధించిన టెండర్ల విషయంలో కూడా భారీగా కూడా స్కామ్ క్యాలెండర్ ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలకు సంబంధించి చాలా మంది మీద కూడా ఆరోపణలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. వీటన్నింటినీ పక్కన పెట్టి కేవలం పైసా వసూలు, పైసలు కావాలి, డబ్బులు మాత్రమే కావాలి అంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో ప్రధానంగా కూడా ఎందుకు ఏంది అంటే ప్రభుత్వ జాగలను అమ్మాలి, ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కథం చేసే ప్రయత్నం మొదలు పెడుతుందో సమాధానం అయితే లేదు. ఇక ఇంకొక పరిస్థితి చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇక్కడ కనబడుతున్నారు కదా, ఏమని చెప్పి వీళ్ళందరూ మనందరం కూడా చూడాల్సిన ఒక ప్రత్యేకమైన అంశం ఉన్నది. వరంగల్కు సంబంధించిన డిక్లరేషన్ మొదలు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వరంగల్ డిక్లరేషన్ మొదలు పెట్టింది కదా. ఈ వరంగల్ డిక్లరేషన్కు సంబంధించి ఇప్పటివరకు ఏం చేసింది? వరంగల్ డిక్లరేషన్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నది? వరంగల్ డిక్లరేషన్ విషయంలో ఎందుకు స్పందించలేకపోయింది అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి వరంగల్ డిక్లరేషన్కు సంబంధించి ప్రధానంగా కూడా మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో వరంగల్ డిక్లరేషన్కు సంబంధించి ప్రధానంగా కూడా కొన్ని అంశాలు నా దగ్గర ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా, ఎందుకంటే అందరికీ తెలవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. వరంగల్ డిక్లరేషన్కు సంబంధించి అనేది 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అంటే మే 6వ తారీఖు 2022న వరంగల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ రైతు సంఘర్షణ సభ. ఇది గుర్తుపెట్టుకోరు, నేను మళ్ళీ చెప్తున్నా, డేట్లతో సహా చెప్తున్నా. ఈ రాష్ట్రానికి సంబంధించి క్లియర్ కట్గా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే మే 6వ తారీఖు 2022న ఏమని చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రైతుకు సంబంధించి సంఘర్షణ పేరుతోని పూర్తి స్థాయిలో కూడా సంఘర్షణ పేరుతోని ఒక సభ రాహుల్ గాంధీ పెట్టిండు మే 6, 2022న. ఏమని చెప్పిండు దీంట్లో అంటే మొట్టమొదటిసారిగా మాఫీ చేస్తామని చెప్పిండు. రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాం, గిట్ల పోయి గట్ల బ్యాంకులో నుండి తెచ్చుకోవాలి అని చెప్పిండు. దాంతో పాటుగా పంటకు సంబంధించిన పెట్టుబడి, మనం పంట పెట్టుబడి ఏదైతే ఉందో ఆ పెట్టుబడికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే ఇందిరమ్మ రైతు భరోసా ఇస్తాం, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఇందిరమ్మ రైతు భరోసా అందిస్తామని చెప్పిండు. దాంతో పాటుగా ఎంఎస్పీకి సంబంధించి అంటే
కనీసం మద్దతు ధరకు సంబంధించి అంటే మద్దతు ధర 500 బోనస్ ఇస్తామంటూ వరంగల్ సాక్షిగా చెప్పే ప్రయత్నం చేశాం. దాంతోపాటు పోడుకు సంబంధించిన అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ అసైన్డ్ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పి వీళ్ళు ఎవరు వరంగల్ సాక్షిగా ఏది రైతులకు సంబంధించిన డిక్లరేషన్ ఏదైతే ఉందో వరంగల్ రైతు డిక్లరేషన్లో పోడు రైతులకు సంబంధించి దాంతోపాటు పంటకు సంబంధించిన బీమా లేదు అసలు ఇప్పటివరకు. పంట బీమాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అమలు చేస్తా అని చెప్పిండు. దాంతోపాటు రుణమాఫీ ఏమన్నాడు, 2 లక్షల రుణమాఫీ ఎంతమంది రైతులకు విడతలలో పూర్తయిందో ఇది పూర్తి స్థాయిలో సమాధానం చెప్తుందా ఈ ప్రభుత్వానికి? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు తెలంగాణ రైతాంగం నుంచి మీరు ఏదైతే మే 6వ తేదీన 2022 పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వరంగల్ వేదిక రైతు సంఘర్షణ అనే పెట్టిలు కదా, రైతులకు సంబంధించిన సంఘర్షణ సభ రాహుల్ గాంధీ సారథ్యంలో పెట్టిలు కదా. ఇప్పుడు రైతుల నుంచి వస్తున్న కొన్ని ప్రశ్నలు ఏంటి, డిక్లరేషన్ హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల రుణమాఫీ ఎంతమంది రైతులకు ఒకే విడతలో పూర్తయిందో సమాధానం చెప్పాలి. అర్హత ఉండి కూడా సాంకేతిక కారణాల వల్ల లబ్ధి పొందని మిగిలిన 50% సంబంధించిన రైతుల పరిస్థితి ఏంది, దీనికి ఒక సమాధానం ఉందా? రెండోది, రుణమాఫీ పూర్తయిందని ప్రభుత్వం చెప్తున్నా బ్యాంకులు ఇంకా రైతుల నుంచి పాత బకాయిలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దీని గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సమాధానం చెప్తాడా? ఇంకోటి, రైతు భరోసా వరంగల్ డిక్లరేషన్లో ఎకరానికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని ఏది హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని 12,000 రూపాయలకు ఎందుకు తగ్గించారు? మిగతా 3,000 రూపాయలు ఎక్కడ పోయినాయి? ఇంకోటి, కౌలు రైతులు అంటే కౌలు రైతులు, భూమి లేని రైతులు, వ్యవసాయ కూలీలకు ఏటా కూడా 12,000 రూపాయల హామీ ఇస్తామని అమలు ఎప్పుడు అవుతుంది? వాళ్ళకు హామీ ఇచ్చారు కదా, 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? ఈ హామీకి సంబంధించి ఎట్లా ప్రారంభమవుతుంది? వారికి గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ ఎక్కడ ఉన్నది? దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా? ఇక వరకే సంబంధించి క్వింటాళ్ల సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని కేంద్రం వద్దన్న సాకుతోని బోనస్ను వచ్చే సీజన్ నుంచి నిలిపివేసే ఆలోచనలో ఉన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాలలో రైతులు రోజుల తరబడి పూర్తి స్థాయిలో నిరీక్షించకుండా ఉండేందుకు మరి గిట్టుబాటు ధర వెంటనే అందేలా చర్యలు ఏవి? దానికి సంబంధించిన సమాధానం ఏంది? ఇటు భూ హక్కులు కానీ దాంతోపాటు ధరణికి సంబంధించిన ఫోల్టర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తామన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన భూభారతి ద్వారా రైతుల భూ సమస్యలు ఎంత మేరకు పరిష్కారం జరిగాయి? దానికి ఏమైనా సమాధానం ఉందా? ఇంకోటి, పోడు భూములు రైతులకు సంబంధించి పూర్తి యాజమాన్య హక్కులు మరియు వాటికి రైతు భరోసా వర్తింపజేసే విషయంలో పురోగతి ఏమైనా ఉన్నదా? అసలు ఎంతమందికి ఇచ్చిలు? ఇప్పటి వరకు పోడు భూములకు రైతులలో పోయి ఎలగొచ్చిలు కదా. దాంతోపాటు ఇటు సాగులో నష్టమైన రైతులకు అంటే సమగ్ర పంట బీమా పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెడతారు? ప్రస్తుతం జరుగుతున్న పంట నష్టపరిహారానికి సంబంధించి పంపిణీలో ఎందుకు జాప్యం జరుగుతుంది? రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు హామీ ఇచ్చిన శాశ్వత రైతు కమిషన్ ఏడబోయింది, ఎక్కడున్నది? సో వీటన్నింటికి సంబంధించి ఎప్పుడు చెప్తారు? సో దీనికి సంబంధించి ఏమైపోయింది, దీనికి సంబంధించిన విధానం ఏమైపోయింది, ఇవన్నీ కూడా రైతులందరూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రేపు తలపెడుతున్నది. మీరు ఇచ్చిన మే 6వ తారీఖు 2022 రైతు డిక్లరేషన్ ఏదైతే ఉందో చెంపపెట్టు లాంటి ఉద్యమంతో కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్కు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సభ పెట్టిందో ఎగ్జాక్ట్గా 22 అంటే 23, 24, 25, 26 కరెక్ట్గా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఇప్పుడు 2020 నుంచి 22 వరకు 25 వరకు 26 వరకు సమయం ఇచ్చిండ్రు. సో దాని మీద పూర్తి స్థాయిలో పోరాటం చేయడానికి రంగం సిద్ధం చేసింది బీఆర్ఎస్కు సంబంధించి రేపు వరంగల్లో రైతు డిక్లరేషన్కు సంబంధించిన హామీ ఏమైంది అంటూ రేపు ఉదయం వరంగల్కు సంబంధించి కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారథ్యంలో నేను అడిగిన ప్రశ్నల్ని కూడా అక్కడ సంధించబోతున్నారు. ఏముంటుంది రైతులకు సంబంధించి, ఎట్లా జరుగుతుంది, ఏం కథ అనేది చూస్తాం. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొనుగోలు చేయకుండా రోజుల తరబడి అక్కడ రైతులు ఉండడం వల్ల అకాల వర్షాలు కానీ పిడుగుల వల్ల కానీ ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇంకొక విషయం ఏంటంటే దాంతోపాటు ఎండ దెబ్బ దాదాపుగా 48, 43, 52 డిగ్రీల ఎండతోని సతమతమవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. సో వీళ్ళందరికీ సమాధానం ఏం చెప్తుంది అంటే దీని వరకు ఇప్పటి వరకు కూడా ఒక సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది. సో ఏమైపోయింది
ఏం జరుగుతుంది అనేది ఇప్పటి వరకు కూడా చెప్పుకునే పరిస్థితి కనబడదు. సో నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రైతు డిక్లరేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, రైతు డిక్లరేషన్కు సంబంధించి వరంగల్లో భారీ బహిరంగ సభ ఉండబోతుంది, దాని విషయంలో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం చూస్తున్నాం. సో స్పష్టంగా కూడా నేను చెప్తున్నా, వైఆర్టీవీ వేదికగా రేపు రైతులందరూ కూడా ఖచ్చితంగా కూడా మీకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో, ఏది కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏది రైతులకు సంబంధించిన సంఘర్షణ సభ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మే 6వ తారీఖు 2022 అక్కడ పెట్టి రైతుల డిక్లరేషన్ ఇచ్చింది కదా, ఆ డిక్లరేషన్కు సంబంధించి సమాధానం చెప్పాలి, ఆ డిక్లరేషన్ అమలు చేయాలి, ఎందుకు ఇంత జాప్యమైందో చెప్పాలి. 30 నెలల కాలం గడిచిపోయింది, మీరు ఇస్తున్న పంట రుణమాఫీ ఏమైపోయింది, రైతులకు కౌలు రైతులకు ఇస్తున్న పైసలు ఏడపోయినాయి, దాంతోపాటు 500 బోనస్ ఎక్కడ పోయింది, పంట బీమా ఎక్కడ పోయింది, రైతు కమిషన్ ఏడపోయింది, వీటన్నింటికీ సమాధానాలు చెప్తుందా లేకపోతే ఇట్లనే కాలయాపన చేస్తుందా? రేపు రైతులు అక్కడికి వచ్చి తిరగబడి పూర్తి స్థాయిలో పోరాటం చేస్తారు కాబట్టి ఏం సమాధానం చెప్తుందో బీఆర్ఎస్ పార్టీ రేపు తలబెట్టే రైతులకు సంబంధించి వరంగల్ డిక్లరేషన్ రైతుల హామీ ఏమైందని అడగబోతున్నది. దానికి సంబంధించి మరి విపక్షం అంత పెద్ద పోరాటం చేస్తూ పోతుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మనం కూడా వేచి చూద్దాం.